హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ స్టోరీస్. 500 సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా ఈరోజు మీకు ఒక మంచి స్టోరీ చెప్తాము. ఇక కథలోకి వెళ్దాము. అది చలికాలం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రామాపురంలో చలికాలం యొక్క జాతర జరుగుతుంది. అక్కడ వాళ్ళందరూ ఈ జాతరలో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ప్రత్యేకంగా అక్కడ పింటు అనే వ్యక్తి తల్లితో కలిసి ఉండేవాడు. అతనికి తండ్రి లేడు. ఒకరోజు సాయంత్రం అతని తల్లితో ఇలా అంటాడు, అమ్మా, నువ్వు నన్ను జాతరకు ఎప్పుడు తీసుకువెళ్తావు? స్నేహితులందరూ ముందే వెళ్ళిపోయారు. పింటు బాబు, ఇంకా 2 రోజులు ఆగు. ఎలాగో ఆదివారం వస్తుంది. అప్పుడు నాకు పనికి సెలవు దొరుకుతుంది కదా, మనం ఆ రోజు వెళ్దాం, సరేనా? పింటు హోంవర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన స్నేహితులు చింకు, హరి ఆడుకోవటానికి పిలవటానికి వస్తారు. పింటు అతని తల్లి వైపు చూస్తాడు. సరే అయితే చీకటి పడేలోపు మీరందరూ ఇంట్లో ఉండాలి. మీరు ఆ జాతర వైపు అసలు వెళ్ళొద్దు. చాలామంది జనాలు ఉంటారు. అలాగే అమ్మ, థ్యాంక్ యూ, బాయ్ అని అంటాడు. పింటు పరిగెడుతూ స్నేహితులతో ఆడుకోవటానికి వెళ్తారు. పింటు తన స్నేహితులందరితో గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే చింకు ఇలా అంటాడు, మీరు విన్నారా కరెంట్ షాక్ ఇచ్చే భూతం గురించి? ఏంటి, కరెంట్ షాకా? ఇచ్చే భూతమా? అవి ఎలాంటి భూతం? అరే నువ్వు నవ్వకురా పింటు, నేను కూడా విన్నాను. ఈసారి చలికాలంలో జాతర పెట్టారు కదా, ఈ జాతరలో కరెంట్ షాక్ పెట్టే భూతం ఒకటి తిరుగుతుందట, తెలుసా? అందులోని చూడటానికి ఒక మంచి ప్రదేశం ఉందట. దాని ధర కేవలం 20 రూపాయలు మాత్రమే. కానీ ఈ భూతం అందులోనే ఉంటుందంట, తెలుసా? ఒకవేళ ఎవరైనా అందులోకి వెళ్ళి 10 నిమిషాల వరకు బయటకు రాకుండా ఉంటే వాళ్లకు కరెంట్ షాక్ ఇచ్చే భూతాన్ని పట్టుకుంటుందని అర్థం. అప్పుడు మనందరం ఇక్కడికి రావాలి, సరేనా? అరే ఏంటి మీరు, మా అమ్మ చెప్పింది నాకు భూతాలు లాంటివి ఏమీ లేవని. వాళ్ళే ఈ నాటకం, ఈ పుకారు పుట్టించి ఉంటారు. ఎందుకంటే జనాలు ఈ కథ విని లోపలికి వెళ్తారు అని, ఇంకా వాళ్ళకేగా డబ్బులు వస్తాయి కాబట్టి మీరు కూడా వారి వాళ్ళలో చిక్కి ఉంటారు, అంతే. అరే నాకు అనిపిస్తుంది పింటు నిజం చెప్తున్నాడు అని. అసలు భూతాలు లాంటివి ఉంటాయా అంటారుగా, భూతాలు లాంటివి ఉండవని. సరే అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. లేదు, అమ్మ నన్ను అక్కడికి వెళ్ళొద్దు అని గట్టిగా చెప్పింది. ఇంకా తను చెప్పింది తనే నన్ను ఆదివారం రోజు తీసుకువెళ్తాను అని. నేను వెళ్ళి నిజంగా కరెంట్ షాక్ ఇచ్చే దయ్యం ఉంటుందో లేదో ఆ రోజు తెలుసుకుంటాను, సరేనా? నేను అయితే ఇప్పుడు రాలేను. సరే అయితే మేము కూడా నీతో వస్తాం. మనం ముగ్గురం లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడ దయ్యం ఉంటుందో లేదో, సరేనా? చీకటి పడేలోపు పిల్లలందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆదివారం రోజు సాయంత్రం అయిన వెంటనే చింకు, హరి, పింటు వాళ్ళ ఇంటికి వస్తారు. పింటు నువ్వు రెడీనే కదా? ఇలా చూడు, మేము తయారై వచ్చేసాం. పింటు డోర్ ఓపెన్ చెయ్యి. అప్పుడు పింటు వాళ్ళ అమ్మ డోర్ ఓపెన్ చేస్తుంది. రండి పిల్లలు, లోపల రండి. మీరంతా ఇంట్లో చెప్పే వచ్చారు కదా, పింటు లోపల రెడీ అవుతున్నాడు. ఆంటీ, మేమిద్దరం మా ఇంట్లో చెప్పే వచ్చాం. పింటు తయారవుతున్నాడు నాయన. వెళ్ళిన వెంటనే అమ్మ పింటు చేతికి కొన్ని డబ్బులు ఇచ్చి ఇలా అంటుంది, పింటు ఇదిగో డబ్బులు. నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి ఏ డ్రైవ్ కావాలంటే ఆ డ్రైవ్కి వెళ్ళు. ఇంకా ఏమి కావాలో అవి తీసుకో, సరేనా? మీలో ఎవరైనా తప్పిపోతే అందరూ ఇక్కడికే రండి. నేను మీకోసం ఎదురు చూస్తాను, సరేనా? సరే అమ్మా. చింకి, పదండి త్వరగా. హరి, చింకు, పింటు ఊయల ఊగడానికి వెళ్తారు. ఆగండి హరి, పింటు, అసలు మీ ఇద్దరు మర్చిపోయారు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో. ఇక్కడ నిజంగా కరెంట్ షాక్ ఇచ్చే దయ్యం ఉందో లేదో అని మనం ఇక్కడికి ఉయ్యాల ఊగడానికి వచ్చామా ఏంటి? అవును చింకు, మాకు గుర్తుంది. ఎలాగో ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం ఉయ్యాలు ఊగుదాం. ఎలా అయినా మనం ఆ బుల్బుల్ మాయకి వెళ్తామని దొరికేది కూడా ఏమీ లేదు, సరేనా? ఉయ్యాల ఊగుదాం. లేదు,
అక్కడ ఉండటానికి ఏం దొరకకపోతే మంచిదే కదా, పదండి మనం ముందు అక్కడికే వెళ్దాం అలాగే అంటూ ఆ దగ్గర నిలబడుతూ ఉంటారు. కానీ ముగ్గురు లోపలికి వెళ్ళటానికి కొంచెం భయం అవుతుంది. మిత్రులారా, మీకు నిజంగా అనిపిస్తుందా మనం లోపలికి వెళ్ళాలి అని? అవును హరి, మనం ఇక్కడ భయపడటానికి ఏమీ లేదు. పింటూ వెళ్ళి 3 టికెట్లు తీసుకువస్తాడు. ఆ తరువాత ముగ్గురు లోపలికి వెళ్తారు. కేవలం ఒక రెడ్ లైట్ మాత్రమే వెలుగుతూ ఉంటుంది. చూడండి, నేను కనుక్కున్నాను. ఈ 3 దారుల్లో మనం ఏ దారిలో వెళ్ళినా మనం బయటకు వస్తాం. అయితే మనం ముగ్గురం వేరే వేరే దారిలో వెళ్తే ఎలా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవడానికి 10 నిమిషాల లోపల మనం బయటికి వచ్చేయాలి. ఒకవేళ తప్పిపోతే తిరిగి ఇక్కడికే రండి. కానీ వెళ్ళిన దారి మర్చిపోకుండా చూసుకోండి, సరేనా? ఒకవేళ తప్పిపోతే మళ్ళీ ఇక్కడ కలుద్దాం. వేరే వేరే దారుల్లో వెళ్తారు. సరే, ఇక్కడ చాలా దారులు ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళాలి? సరే, ఈ వైపుకు వెళ్తాను. ఎలాగైనా ఇది ఎక్కువ దూరం ఉండి ఉండదు. కాసేపటిలో పింటూ బుల్బులయ్య నుండి బయటకి వస్తాడు. బయట హరి కూడా ఉంటాడు. వాళ్ళు చింకు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చింకు దారి మర్చిపోయి ఉంటుంది. అరే ఏంటిది, అన్ని దారులు ఒకేలా ఉన్నాయి, ఇప్పుడు బయటకు ఎలా వెళ్ళాలి? ఇక్కడ అంతా చీకటిగా ఉంది. నిజంగా ఇక్కడికి కరెంట్ ఇచ్చే అతను మళ్ళీ వస్తే, ఓ భగవంతుడా అలా అనుకొని చింకు మరో తలుపు తెరుస్తుంది. అరే దీని తర్వాత వేరే దారి ఉందో లేదో ఒక పని చేస్తాను. నేను ఏ దారి గుండా వచ్చానో అదే దారి గుండా లోపలికి వెళ్తాను. చింకు వెనక్కి తిరిగి చూస్తే మనిషి కాదు, ఒక భూతం నిలబడి ఉంటుంది. హా, కాపాడండి కాపాడండి నన్ను, ఇతను కరెంట్ ఇచ్చే భూతం, ఇతను నిజమైన భూతం. నీకు ఏమనిపిస్తుంది? నేను మనిషిని అనుకున్నావా? నేను నిన్న కాపాడటానికి వచ్చాననుకున్నావా? పింటూ హరి కంగారు పడుతూ ఉంటారు. పింటూ ఇక్కడ 20 నిమిషాలు దాకా అయిపోయింది. ఇప్పుడు ఎలా? చింకు సరైన దారి దొరకలేదనుకుంటా. చేసేది ఏ ఉంది? పద అదే దారిలో వెతుక్కుందాం. అరే లేదు, నాకు చాలా భయంగా ఉంది. లోపల నిజంగా భూతం ఉంటుందేమో. భూతం ఉంటే ఎలా? నువ్వు ఒక పని చెయ్యి, వెళ్ళి మా అమ్మను ఇక్కడికి తీసుకుని రా, జరిగినంతా చెప్పు. నేను లోపలికి వెళ్ళి చింకు వెతికే ప్రయత్నం చేస్తాను. సరే పింటూ. హరి పరిగెత్తుకుంటూ వెళ్ళి హరి వాళ్ళ అమ్మకు వెతుకుతూ ఉంటాడు. పింటూ లోపలికి వెళ్ళి, ఈ తలుపు నుండి కదా నేను లోపలికి వెళ్ళాను, ఇంకా ఆ తలుపు నుండి హరి అవతలి తలుపుకుండా చింకు వెళ్ళి ఉంటుంది. పింటూ ఆ తలుపు తెరుచుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక ప్రతి తలుపు వెనక వెతుకుతూ ఉంటాడు. చింకు అరుపులు వినిపిస్తాయి. కాపాడండి కాపాడండి అని శబ్దం. ఎవరైనా కాపాడండి. ఆ శబ్దం ఒక తలుపు వెనక నుండి వినిపిస్తూ ఉంటుంది. వెంటనే పింటూ లోపలికి వెళ్తాడు. ఆగు చింకు, వదిలిపెట్టు. అయితే నా దగ్గర ఒకటి కాదు 2 వేటలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను నా కరెంట్ షాక్తోని మీ ఇద్దరిని కూడా చంపేస్తాను. ఇదిగో భూతం. చెయ్యి లేపిన వెంటనే కరెంటు చింకు వైపుకు వెళ్తూ ఉంటుంది. పింటూ వెంటనే చింటూను పక్కకు తోసేస్తాడు. అది చూసి భూతానికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అతని కరెంటు నుండి చింకు ఇలా పింటూ తప్పించుకున్నారు కాబట్టి ఇద్దరు ఆ గదిలో నుండి బయటకు వెళ్తారు. అలా ఆ భూతం కూడా వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటుంది. అప్పుడే భూతం పింటూపై దాడి చేస్తాడు. పింటూ, నీకు బాగానే ఉంది కదా, లే మనం ఇక్కడి నుండి తొందరగా బయటకు వెళ్ళాలి. అరే ఇదే బయటకు వెళ్ళే దారి. ఇక్కడి నుండి ఆ భూతం బయటకు రాకుండా ఉంటే బాగుంటుంది. బయట పింటూ వాళ్ళమ్మ హరి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ భూతం కూడా బయటకు వస్తుంది. కోల్పోయి ఉండటం చూసి పింటూ, లే ఏమైంది నీకు అంటూ, ఇదంతా ఇతని వల్లే జరిగింది, ఇతనే కరెంటు పింటూని ఇలా చేశాడు. ఇంకా చూడండి, అతను బయటకు కూడా వచ్చేశాడు. వెనక నుండి ఒక మహిళ వస్తుంది. ఎప్పటి నుండో వెతుకుతున్న ఒక బాటిల్ తెరుస్తుంది. ఆ భూతం బందీ అయిపోతుంది. అరే బాబు, నేను ఒక తాంత్రికురాలిని. ఇక చాలా కాలం నుండి ఆ భూతం ఈ సీసాలో బందీగానే ఉన్నాడు. నేను జాతరలో తిరగటానికి వచ్చినప్పుడు ఆ బాటిల్ చేజారి కింద పడిపోయింది. ఈ బుల్బులయ్య వాడు దాక్కున్నాడు.
ఏం పర్వాలేదు ఆంటీ, కానీ స్నేహితుడు దాని వలన స్పృహ కోల్పోయాడు. ముందు అతన్ని బాగు చేయండి. ఆ తర్వాత ఆ మహిళ పింటు దగ్గరకు వచ్చి చేతులతో పింటు మొహం మీద ఏదో రాస్తుంది. పింటుకి స్పృహ వస్తుంది. దీంతో ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు అందరూ హమ్మయ్య, ఎలాగోలా బతికి బయటపడ్డాం అని అందరూ స్నేహితులు ఒకరి వైపు ఒకరు మొహాలు పెట్టి చూసుకుంటారు.